వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు ఆయన మాట్లాడిన తీరు పట్ల దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక సొంత పార్టీలోనూ ఆయన మాటలు ఒక కుంపటిగానే మారాయి. అసలు ఆయన మాటల వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు ఎందుకు అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయాన్ని మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ పొలిటికల్ లీడర్ పక్క జడ్సన్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారినాయి. అందరూ మాట్లాడుకుంటున్న తీరు, ఇటు ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కావచ్చు, అందరి విషయంలో కొంత దిగజారే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో రాష్ట్రానికి అప్పు ఉడతలేదు అనడం వరకు బాగానే ఉంది, కానీ నన్ను దొంగ లెక్క చూస్తుర్రు అనడం వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు అంత తగ్గి, ఆ స్థాయికి తగ్గి మాట్లాడాల్సిన మాట వెనకాల ఏముందంటారు? బేసికల్గా ఆయన ప్రశ్నలోనే అది ఉన్నది. నేను డిసెంబర్ 1వ తారీఖు 2003 ప్రెస్ మీట్ పెట్టినా. నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది. సికింద్రాబాద్ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి, ఈయన ఒక దొంగ కేసు ఉన్నది, ఈయన పైన ఓటుకు దొంగ కేసు ఉన్నది, ఇటువంటి ట్రాక్ రికార్డులోని ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, తెలంగాణ కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము, కాబట్టి ఇటువంటి చేయొద్దు అని చెప్పేసి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినా. చాలామంది దీపాదాస్ మున్షి కూడా నాకు ఫోన్ చేసింది, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చాలామంది దుమ్మెత్తు పోసిండ్రు. కానీ ఈరోజు ఆయన్నే ఒప్పుకున్నాడు, ఆయన వాంగ్మూలం ఇచ్చిండు, నేను దొంగనని, నన్ను చూస్తే చెప్పులెత్తుకపోతాడని, ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరని, ఇవి అన్నీ చాలా మాటలు చెప్పాను. సేమ్ ఈయన వాళ్ళ గురువును అనుకరిస్తుండు. 99 ఎన్నికల తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు చాలా హామీలు ఇచ్చిండు. ఆ రోజులలో ఆయన 50,000 కోట్లు అప్పు చేసిండు. 50,000 కోట్ల అప్పు చాలా పెద్ద అమౌంట్ అన్నట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పు. కాబట్టి ఇంత పెద్ద అప్పు చేసిండ్రు. ఆయన ఇది చేసినప్పుడు దానిపైన రోషయ్య గారు చాలా తీవ్రంగా స్పందించాడు. ఇవి దొంగ మాటలు, లంగ మాటలు, ఇచ్చిన హామీలకి తప్పించకపోనికి అని చెప్పి ఆయన స్థాయిలో చాలా పెద్ద ఎత్తున రోషయ్య గారు విరుచుకబడ్డది. ఇంకొకటి 1992లో ప్రధానమంత్రి గారు మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున ఉండే. అప్పుడు మన్మోహన్ సింగ్ అంటే ఆయన తీసుకొని వచ్చి దాని మీద అప్పుడు అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి చంద్రశేఖర్ తెలంగాణలో ఉన్న బంగారం మన భారతదేశానికి చెందిన బంగారాన్ని వరల్డ్ బ్యాంక్ దగ్గర కుదబెట్టుంటే అవి తీసుకొని రాగలిగిండు. ప్లస్ పైపెచ్చుగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పితూ నూతన ఆర్థిక విధానాలు అనేది పివి నరసింహారావు అది జ్ఞానం ఉన్నోనికి చేయవలసినది. ఈయన అజ్ఞాని. ఈయన అటువంటి ప్రయత్నాలు చేయకుండా నేను నన్ను దొంగ లెక్క చూస్తున్నాను, నన్ను 420 లెక్క చూస్తుండ్రు, నన్ను అప్పు లెగ్గొట్టడం లెక్క చూస్తుండ్రు, నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు, నన్ను చూస్తే అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పేసి ఈరోజు 4 కోట్ల తెలంగాణ పౌరుల ఆయన ఆపోజిషన్ లీడరా, దొంగనా, లంగనా, 420 తర్వాత అవి ముఖ్యమంత్రి కాకముందు నేను అన్నా, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ప్రజెంటేషన్ ఎట్లుండాలి, హుందాగా ఉండాలి. ఎందుకంటే 4 కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా మాకున్నావు. నువ్వు ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు అసలుకి ఒక క్యాపిటల్ లేదు, ఒక అసెంబ్లీ బరాబర్ లేదు, ఒక సెక్రటరియట్ బరాబర్ లేదు. ఈరోజు అయితే పాలక సంచారకుని లెక్క ఆయన తిరుగుతూ ఉన్నాడు. అయినా కానీ నేను మునుపటి కంటే ఇప్పటికి బాగా లేపిన రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని చెప్పేసి కోతలు కోస్తుండు. మరి ఆయనే అట్లా చెప్తున్నప్పుడు నీకు క్యాపిటల్ ఉన్నది, అసెంబ్లీ ఉన్నది, సెక్రటరియట్ ఉన్నది, స్ట్రక్చర్ ఉన్నది, ఇవన్నీ పెట్టుకుని ఇంత పెద్ద స్ట్రక్చర్ పెట్టుకొని నీవు ఇంత దిగజారి మాట్లాడవలసిన అవసరం ఏమున్నది? అంటే నువ్వు పార్టీని చంపని, కాంగ్రెస్ పార్టీని చంపనీకి బీజేపీతోనే మన కుమ్మక్క ఇట్లా చేస్తున్నావా? లేకుంటే నువ్వు ఏమైనా సొంత పార్టీ పెట్టాలని చెప్పి దీన్ని చంపి పోవాలని నువ్వు అనుకుంటున్నావా? లేకుంటే నిజంగానే నేను ముఖం చూసి వాడు అప్పిస్తలేడని నువ్వు అంటావా? నువ్వే చెప్పినావు. నేను దావోస్కు పోయినప్పుడు నన్ను చూసి వాళ్ళు ఏది రెడ్ కార్పెట్ వేసి పిలిచిందని చెప్పినావు. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇస్తానన్నావు. జపాన్ పోతే నాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇస్తా అని చెప్పిన అసొంటోని ఎగ్దమ్ దివాళి తీసినా అని నీకు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దిగజాల పెట్టుబడి వచ్చినప్పుడు నీకు ఇక్కడ ఉన్న బ్యాంకర్లు నీకు లోన్ ఎందుకు ఇస్తలేరు? నీకు ఎందుకు చూస్తలేరు? కాబట్టి మనం ఆ రోజు మాట్లాడుకున్న తీరుగా అసలు వ్యక్తికి ఈయనను చూసి ఎవరు రూపాయి అని కూడా రెడీగా లేరు. ఎందుకంటే ఎవడైనా రూపాయి ఇచ్చే ముందు బ్యాంకర్ అయినా ఎవరైనా ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తారు.
ఈయన చూస్తే అన్ని దొంగ లెక్కలు దొంగ పనులు ఉన్నాయి కాబట్టి ఇస్తలేరు. కాబట్టి ఆయన స్వతహాగా నన్ను జనమంతా 4 కోట్ల మంది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాదు, కార్యకర్తలు కూడా కాదు, జనాలు అందరూ కూడా దొంగ అనుకుంటున్నారు అని ఆయనకు తెలుసు కాబట్టి దొంగ లెక్క బయటపడ్డారు. సో ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సొంత పార్టీలోళ్ళు ఆయనని చేత కాకపోతే దిగిపో అన్న మాట మాట్లాడుతారు. అట్ ది సేమ్ టైం మీరు కూడా సీఎం పదవి అంటే పాలన చేత కాకపోతే 1.5 ఏళ్ల దాటినా కూడా పాలన చేత కాకపోతే దిగిపో అన్నమాట మీరు కూడా లేవనెత్తారు. అసలు ఎందుకు సార్, ఎందుకు సీఎం పదవిని అందరు టార్గెట్ చేసిండ్రు? ఇప్పుడు 511 రోజులు అనుకుంటే వాళ్ళకి ఆయన 511 days ఒకరోజు అటు ఇటు కావచ్చు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పిండు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పినోడు నీవు 511 రోజులకే, అంటే మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన రోజు 509వ రోజుకే నీవు నాతోని కాదు నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు. 18,500 కోట్ల రూపాయలు తప్ప ఒక్క రూపాయి కూడా మనకు అదనంగా లేదు, నన్ను కోసినా వెళ్ళది, నన్ను చీర్చినా వెళ్ళది అని చెప్పేసి నువ్వే చెప్పుకుంటావు. మీ దగ్గర ఇవాళగా దోసుకున్న పైసలు మీ మీద ఐటీ ఈడీ రైడ్లు చేస్తే నీ మీద అనుమూల బ్రదర్స్ పైన కొంతమంది నీ వేమనారాయణ రెడ్డి పైన నీ అనుంగీల దగ్గర బాగా బ్రహ్మాండ బయటపడతాయి. ఎందుకంటే నువ్వు చేసేదంతా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు. హైడ్రాని తీసుకొచ్చి జనాన్ని ఎట్లా బెదిరించి, పెద్ద పెద్ద బిల్డర్ని ఎట్లా బెదిరించి నువ్వు వాళ్ళ దగ్గర ఎంతెంత లాగినావు అవన్నీ మీ దగ్గర అనగొండ బ్రదర్స్ దగ్గర వెళ్తాయి. వాళ్ళ దగ్గర లేవని కాదు, వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుమూల బ్రదర్స్ కాదు, అనగొండ బ్రదర్స్ వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ లెక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ లెక్క ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు అడిగిన పథకాలు ఎగ్గొట్టనికి, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తమ జీతభత్యాలు పెంచమని అనేదానికి, ఇంకోటి రేపు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి మేఘాకృష్ణకు అప్పచెప్పే ప్రయత్నాలు జోరుగా కూడా అవి కూడా ఊహగానాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అందుకని చిన్న తప్పు చేసిన ఆర్టీసీ ఉద్యోగాలను డైరెక్ట్ డిస్మిసే చేస్తుంది. సస్పెన్షన్ కాదు, డైరెక్ట్ డిస్మిసే. చిన్న తప్పుల ఆర్టీసీ ఉద్యోగి ఎవరైనా దొరుకుతుంది డైరెక్ట్ సస్పెండే. ఒకప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే నిజంగా ప్రభుత్వాలు కదిలేవి. బట్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోతామని 3 నెలలు గడువు ఇచ్చి నోటీస్ పీరియడ్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో ఇంత చలనం కూడా లేదు. ఈవెన్ వాళ్ళుగా నిన్న పోయి చర్చలు జరిపేసి ఏదో సఫలమని ఏదో మాట్లాడి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి చేసినటువంటి సిచ్యువేషన్స్ నేను అనిపించినాయి. కానీ గవర్నమెంట్ నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ ఏ కార్మిక సంఘాలకి అంటే మీన్స్ జేఏసీ లీడర్లకి అసలు పిలుపు రాలే. సో ఇప్పుడైతే సఫలం అంటుర్రు. కొంత సమ్మె అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అనుకుందాం. ఎందుకు ఆర్టీసీని వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే గవర్నమెంట్లో విలీనం చేస్తామని, వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వడానికి సానుకూలంగా స్పందించి చర్చలకు వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకంటే ఆర్టీసీకి చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, దాన్ని కాజేయాలి. అందుకనే సస్పెన్షన్ ఎందుకు చేస్తుండ్రు, డిస్మిసల్ ఎందుకు చేస్తుండ్రు, స్టాఫ్ని ఎందుకు తగ్గిస్తుండ్రు, బస్సులు ఎందుకు తగ్గిస్తుండ్రు? మీరు సిటీలో బస్సులు మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సిటీలో లోకల్ బస్సెస్ తగ్గిపోయినాయి. ఉచిత బస్సులు మొత్తం తగ్గియాలని ఉద్దేశపూర్వకంగా వారు తగ్గించారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు రోడ్లపైన కనబడతారు. మునుపున రద్దీగా బాగా కనబడతారు. ఏసీ బస్సులు అవి బాగా, అవి ఎవరి మేఘాకృష్ణారెడ్డి బస్సులు తిరుగుతున్నాయి రోడ్లపైన. వాటికి ఎందుకు డబ్బులు వస్తాయి కాబట్టి. ఫ్యూచర్లో నెక్స్ట్ స్కెచ్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు అయింది కదా, తర్వాత వేయబోయే దెబ్బ ఆర్టీసీ భూములకే. చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి. నెక్స్ట్ అవి దొబ్బేయడానికి ఆ ఆర్టీసీని ఉన్న సంస్థను తీసుకుపోయి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి మేఘాకృష్ణారెడ్డికి అప్పచెప్పి, ఎందుకంటే ఆయన బస్సులు ఎక్కువ కనబడుతుంది, ఆయనకు అసొంటోనికి ఎవరికైనా అప్పచెప్పేసి చేతులు దులుపుకునే ఆలోచన ఉందన్నట్టు ఇది ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే యూనియన్ పక్కన సిఐటి ఆఫీస్ ఉంది. అప్పుడు కొంతమంది యూనియన్ లీడర్లు కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు అటువంటి చర్చ కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఈయన ఆర్టీసీని చంపే ఆలోచనలో పూర్తిగా ఉన్నాడు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుతుంది. ఇంకోటి యూనియన్లు ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏందో మరి మేధావులు అనేటోళ్ళు ఎవరైతే ముందు వరుస ఉండి నడిపేతారో వాళ్ళు మొత్తం తప్పించుకపోయినారు, మొత్తం దొంగలు అయిపోయినారు వాళ్ళు. ఇంకోటి యూనియన్లు అనేది కూడా మెల్లమెల్ల చచ్చిపోయింది. ఇక్కడని కాదు, మీరు సెక్రటరియట్ యూనియన్ కానీ ఎవరు కానీ ఒక పిలిపిస్తే ఇది చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఏసీబీ రైడ్లు ఇష్టం వచ్చిన, మరి అవి ఎంతమంది ఒరిజినల్ దొరుకుతుండ్రా ఎట్లా దొరుకుతుందో తెలియదు. కానీ రోజుకు మినిమం 2-3 అయితే ఏసీబీ రైడ్లలో పట్టుబడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ యూనియన్లు మొత్తం బలహీనపరచడానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత స్ట్రాంగ్ యూనియన్లు మన దగ్గర లేవు. ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాలు చాలా పవర్ఫుల్గా ఉంది. తెలంగాణ ఉద్యమం మనము
దాన్ని ఏమంటారు ఉద్యమ స్ఫూర్తి అంటారు, పెద్ద ఉద్యమకారులం అంటారు, అదంతా ఇది ఇవాళ ప్రశ్నించే గొంతులే దేనికి లేవు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. అసలు ఒకటే 4 కోట్ల జనంకి వెళ్ళి ఒకటే స్లోగన్ వచ్చేది ఉండే, నేను ఇవాళ నిన్ను అనుకున్న వస్తుందేమో అని. ముఖ్యమంత్రి అంటోడు నా గౌరవాన్ని, నా ఆత్మగౌరవాన్ని, నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నా తెలంగాణ ఉనికిని ఈరోజు పడేసిండు ఎక్కడ పడతాడు. కాబట్టి ఇసోని ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కాదు, 10 వారాలు కాదు, 10 రోజులు కాదు, 10 గంటలు కాదు, 10 నిమిషాలలో దిగిపోవాలి, 10 సెకండ్లలో దిగిపోవాలి అనే డిమాండ్ వస్తుందేమో జనంకి వెళ్ళి అని అనుకున్నా. కానీ అటువంటి రాలేదు. వాస్తవానికి కూడా నా పర్సనల్గా నా డిమాండ్, నేను తెలంగాణ పౌరునిగా నా డిమాండ్ ఏంటంటే ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇటువంటి సచ్చు ముఖ్యమంత్రి, ఇటువంటి చేతగాని ముఖ్యమంత్రి, ఇటువంటి ఆర్థికపరమైన క్రమశిక్షణ లేనట్టు ముఖ్యమంత్రి, తెలంగాణ స్థాయిని దిగజార్చే ముఖ్యమంత్రి 10 నిమిషాలు కాదు 10 క్షణాలు కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు సార్? అంటే సంవత్సరంన్నర అయింది కదా, పాలన చేతనైతే లేదంటారా సీఎం రేవంత్ రెడ్డికి? లేకపోతే ఆయనకు సంబంధించిన అనుచరులు అంటే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఆయనకు సపోర్ట్ చేయకపోవడం కారణమా? లేదంటే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు అప్పులు పెట్టిపోయిన దానికి ఇంకా మిత్తులు కట్టుకుంటూనే ఉన్నాము, ఇక్కడ పథకాలను పాతవి రద్దు అయిపోయినాయి, కొత్తవి అమలు చేయలేకపోతుండు. సో ఈ రకమైన ఏమన్నా రీజన్సా ఏంటి? నాకు అప్పుల గురించి ఇంకా 10 లక్షల అప్పుదే, నాకు ఇబ్బంది లేదు నా పేరు మీద, నువ్వు ఏమన్నదే. కానీ నీవెవరి నేను ఇంకా ఆ చెర్లపల్లిలో దొంగతనం కేసులో ఉన్న వ్యక్తి లెక్క నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? నువ్వు కాదు. నువ్వు ఎక్కడికి పోయినా నేనంటే ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ ఐఎమ్ హోల్డింగ్ ద లీడర్షిప్ ఫర్ 4 crores ఆఫ్ పీపుల్, 4 కోట్ల జనానికి నేను నా ప్రతినిధిని. అదే నా కింద 112 అసెంబ్లీలు ఉంటాయి, 17 పార్లమెంట్లు ఉంటాయి నా కింద అని చెప్పి నువ్వు ప్రపంచం ముందు వెళ్ళిపోయారా? ఇవన్నీ చెప్పుకుంటే నేను ఒక దొంగను, నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూసిండ్రు, నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అలా అంటే ఈ ఇండికేషన్ ఎందుకు ఉండొచ్చు సార్? ఇప్పుడు ఆయనకైనా నన్ను దొంగను చూస్తున్నట్టు చూస్తుర్రు అని ఆయనకైనా చెప్పుకోవడము, ఇంకోటి ఏంటంటే ఆయనకైనా అపాయింట్మెంట్ కోసం పోతే ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతామో అనేసి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అనడం వెనకాల ఏంటి అసలు? ఢిల్లీ పెద్దలను కలవనికి పోతే ఇప్పుడు నిన్న నితిన్ గడ్కరీని ఇవాళ కలిసిండు, ఎందుకు ఇస్తలేరు? నరేంద్ర మోడీ 2-3 సార్లు కలిసిండు, అమిత్ షాని 2-3 కలిసిండు. నేను స్వతహాగా ఆయన ఉండే ఇన్బార్న్ నేచర్ ఏంటంటే దొంగ అనేది చిన్న పొరగాని అడిగినా చెప్తారు. రేవంత్ రెడ్డి ఏంటంటే దొంగ అనేది చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు. ఆయన నా గురించి జనం ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి బెస్ట్ అయ్యిండు. బెస్ట్ ఎట్లున్నా ఇవాళ పెద్ద చర్చ ఏం జరగాలంటే, పెద్ద చర్చ తెలంగాణ వెనక తీసుకుపోతుండా, తెలంగాణ మీద అప్పు తెస్తుండా, తెలంగాణ మీద ఇంకేమని తెస్తుండా అనేది వేరే, అదంతా నాకు అసందర్భం. 6 పథకాల గురించి నాకు అసందర్భం. ఇప్పుడు ఆ పథకాల గురించి కూడా నాకు అవసరం లేదు. ఈరోజు నా స్థాయిని తెలంగాణను చూస్తే ఎవడు రూపాయి ఇస్తలేడు. తెలంగాణ అంటే దొంగను చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ అంటే ముఖ్యమంత్రిని నన్ను చూస్తే చెప్పలే అంటే ఇవి చాలా పెద్ద పదాలు. చాలా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఎవ్వరు వాడని పదాలు. సొమాలియా అని కూడా సొమాలియా ప్రధానమంత్రి, సొమాలియా ప్రతినిధులు కూడా మాట్లాడే కావచ్చు. అంత దిగజారుడు మాటలు మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ముక్త కంఠంతో ఈయన కుర్చీకి వెళ్ళి వెంటనే దిగిపోవాలనే స్లోగన్ మాత్రం స్ట్రాంగ్గా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1200 మంది చచ్చిపోయింది. ఎందుకనంటే నౌకలు రాక కాదు, అప్పుడు ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉండేది. లేకుంటే అప్పులే కాదు, మిగుల బడ్జెట్తో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే. అర్థమైందా? ఏది తక్కువే కాదు, ఒక స్లోగన్తో వచ్చింది, స్వయం పాలన ఆత్మగౌరవం. ఆ స్వయం పాలన ఆత్మగౌరవాన్ని నువ్వు బొందబెట్టినప్పుడు నువ్వు ఉంటేంది లేకుంటేంది పీకుడు. కానీ మాకు నియాసోని ముఖ్యమంత్రి మాకు అవసరమా? నా ఆత్మగౌరవాన్ని నువ్వు ఏదైతే చూపించినప్పుడు, నువ్వు నన్నే ప్రశ్నార్థికారంగా నువ్వు నన్ను చేసినప్పుడు అసలు నువ్వు నాకు అవసరమాయిగా. సో నిజంగా తెలంగాణని కంప్లీట్గా కించపరుస్తూ తెలంగాణ ఇజ్జత్ని మొత్తం తీసేసిండని మీరు అంటారు. కానీ పార్టీలో సొంత పార్టీ నాయకులందరూ మంత్రులందరూ ఏమంటున్నారంటే పార్టీ ఇజ్జత్ తీసిండు, అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏమైపోతుంది, ఇక పార్టీని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీంట్లో ఏది వాస్తవం? నిన్న పొద్దున నేను ఒక వీడియో చేసి పెట్టిన. నిన్న పొద్దున్న మొన్న రాత్రి ఇది అప్పుల మీద చేసి పెడితే 90% దాదాపు 30,000 పోయింది. 90% కాంగ్రెస్ వాళ్ళే. ఈయన దిగిపోవాలి కాదు, ఈడు దిగిపోవాలి. చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా ఫోన్, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసింది. అరే ఎంత బేకారుగా ఎంత సీఎం. నేను చెప్పిన, అరే భయ్ మీకు ఆ మంత్రులకు సిగ్గు అనిపించలేదా?
మంచిగా ముత్తైదులు లెక్క తయారైపోతారు సెక్రటరియేట్కు. అర్థమైందా? ముందు ఎనుకో కాన్వాయ్ ముందో కాన్వాయ్ వేసుకొని ఇక మాంతా అరే అసొంటి వాడు ఒక దొంగ అని ఆయన ఒప్పుకుని ఒక దొంగ కింద మీద మంత్రులు ఉంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? వెంటనే సిఎల్పి మీటింగ్ కాల్ఫర్ చేయాలి, నోటీస్ పంపాలి. అర్థమైందా? దీని మీద ఫైనాన్స్ మంత్రి నూనె తెరుస్తారో దివాళి తీసిన మీద దొంగల ఫైనాన్స్ మినిస్టర్ కమిషన్ వాడు ఉండే. ఇప్పుడు కమిషన్ల కొన్ని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఒక దొంగ అని తెలిసి నేను దొంగని కేసు పెట్టిన, ఆయన మీద డిఓపిటీలో కేసు పెట్టిన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాం. ఈరోజు బిల్లారంగా జోడీలక ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. బ్రదర్, నేను చాలాసార్లు దొంగ అన్నా, ఒక ముఖ్యమంత్రి దొంగ అనొచ్చా అని మీరు చాలాసార్లు నన్ను చాలామంది మేధావులు అన్నారు. నువ్వే దొంగ అనుకున్నావు బా, ఇక నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక నువ్వు దొంగవని నేను ఎన్నిసార్లు అనొచ్చు, కానీ నువ్వు దొంగని ఒప్పుకున్నాక ఇక అసలు దొంగ ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు, తెలంగాణకి ఇటువంటి మోసగాళ్ళు అవసరం లేదు. అసలు సీఎం హోదాలో ఉండి ఆయన అట్లా మాట్లాడొచ్చా? అసలు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది అంటారు? ఏంటి ఇంటెలిజెన్స్? అసలు ఈయన ఇంటెలిజెన్స్తో భేటీ అవుతుందా అని నా డౌట్. అసలు ఈయన ఇంటెలిజెన్స్తో భేటీ అవుతుందా? ఇంటెలిజెన్స్తో ఈయనతో కూర్చుంటుందా? ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ తీసుకుంటుందా? ఇంటెలిజెన్స్తో రెగ్యులర్గా కూర్చున్నటువంటి కథ ఇట్లా ఉండదు, 1000% ఉండదు. అరే వాళ్ళ రిపోర్ట్ మార్నింగ్ 4 o'clock ఇస్తారు. అందుకని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే కనుక మార్నింగ్ 5 o'clock అపాయింట్మెంట్స్ ఉండే. 5 o'clock కొంతమంది లీడర్లను కలిసేది. ఆ 5 o'clock అపాయింట్మెంట్ ఎందుకంటే నేను 3-4 సార్లు కలిసిన. అప్పుడు అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ ఉండే. మార్నింగ్ 4 o'clock 4:30కి మేము 5 o'clock అపాయింట్మెంట్ అంటే ముందు పోతాం కదా, మేము పోయే లోపే ఆయన బయటకు వచ్చేది. అంటే అప్పటికంటే 4 o'clock పోయి కూర్చునేది అన్నట్టు సీఎంతో. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దాన్ని బట్టి ఈయన కార్యక్రమం ఆ రోజు ఉంటుంది నెక్స్ట్ డే. ఈయనకు అవుతున్నట్టు అనిపించలే నాకు, ఇట్లా వ్యతిరేకత పెరుగుతుంది, ఇట్లా అవుతుంది, దీని గురించి మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన అసలు పోలీసులను కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పరిగణన తీసుకుంటున్నా లేదా అని చెప్పేసి నాకు డౌటే. అట్లా తీసుకునేటోడు అయితే వేరే తిరిగి ఉంటుంది. పబ్లిక్ ఏమనుకుంటారు, జనం ఏమనుకుంటారు, ఇవాళ మీరు ఏ సబ్జెక్ట్ పైన మీరు మాట్లాడితే బాగుంటుంది, ఏది అడ్రస్ చేయాలి. ఏ ఇంటెలిజెన్స్ వాడైనా కానీ సార్ నేను దొంగని నువ్వు చెప్పని ఎవడన్నాడు? నువ్వు దొంగ అని చెప్పు సార్, నువ్వు దొంగని జనం ముందు ఒప్పుకొని ఎవడన్నాడు? నిన్ను చూస్తే చెప్పులెత్తుకపోతావు సార్ అని చెప్పి ఇవాళ నువ్వు ఈ సబ్జెక్ట్లో ఇది మాట్లాడని ఎవడన్నాడు? ఇది ఎవడన్నా అంటే ఇసొంటోడు పనికి మానోడు. నేను చెప్తున్నా మన గాచారం అంతే. ఇక మన దరిద్రం, తెలంగాణ ప్రజల దరిద్రం ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూసుకోబోతున్నాం. అంటే ఈరోజు చెప్తున్నా కదా, మేధావులు బయటికి రావాలి. నిజంగా సిగ్గు శరం ఉన్న మేధావు అనేటోడు ఇంకా ఎవడన్నా బతుకుంటే, మీరు నిజంగా నువ్వు మేధావు నువ్వు అనుకుంటే నువ్వు బయటికి రా, ఈ స్టేట్మెంట్ పైన నువ్వు మాట్లాడు. ఇటువంటి స్టేట్మెంట్ ఎవరు అంటున్నారు, ఉద్యోగుల సంఘం లీడర్ అంట చాలా బాగా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు అంటే నాకు చెంచాగాడు అనిపించి వాళ్ళ లీడర్లకు వాడేమో అనిపించలే నాకు. అర్థమైందా? సో నిజంగానే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో పేరుకుపోయి ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అనుకుంటే మీరు చెప్పండి సార్, నిజంగా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? లేదంటే ఇప్పుడున్న మంత్రులు నిజంగా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి మరి 43 సార్లు ఈ రోజుతో కలిపి 43 సార్లు ఢిల్లీకి పోయిండు. సో ఢిల్లీకి పోతే కోట్లలోనే ఖర్చు అవుతుంది, అది మీకు కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు హెలికాప్టర్లు వాడడం, ఒక బర్త్డేకి పోయినా హెలికాప్టరు, ఓ పెళ్ళికి పోయినా హెలికాప్టరు, అక్కడ నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టిన హెలికాప్టర్ పనులు వాళ్ళు చేసిన పనికి సార్థకమా కాదా కూడా బేరీజ్ వేసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న మంత్రులు ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? మంత్రుల హెలికాప్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి ఖర్చు పెట్టే విధానాన్ని కావచ్చు. ఇప్పుడు పరిగడిపోడు పెళ్ళికి పోతే మళ్ళీ బువ్వ దొరకదో అని చెప్పేసి ఆడనే తిరుక్కుంటా ముప్పోతులో తింటారంట. వీళ్ళు మళ్ళీ మేము అధికారంకి వస్తామా రామా, మళ్ళీ మాకు మంత్రి పదవి దొరుకుతాయో లేదో, మళ్ళీ ఇటువంటి అవకాశం దొరక మొత్తం కొత్త పిచ్చగానిలే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, లేకుంటే రోషే గారు ఉన్నప్పుడు కానీ, సరే ఆంధ్ర పాలకులు ఎవరున్నా మరి చెన్నారెడ్డి ఉన్నప్పుడైనా కానీ వీళ్ళ మంత్రులు క్రమశిక్షణతో ఉండేది. ఇప్పుడు ఎవరికి వాడే అందరు ముఖ్యమంత్రులు లెక్కనే, ఎవరికి వాడే. ఇప్పుడు సీఎంఏ దొంగ అయినప్పుడు అరే నువ్వు దొంగ నీకేంద్రనే మర్యాద ఇచ్చేది, నువ్వు దొంగ నువ్వు హెలికాప్టర్ పోతే లేని నేను పోతే తప్ప నేను అంటే పోటీ పడి పోతురా అంతే కదా. ఇప్పుడు ఆయన అడిగింది అనుకో, ఆయన ఇదే అంటారు, వేరే ఏ డైలాగ్ కొట్టారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాం, ఏం సార్ మీరు హెలికాప్టర్లు ఎక్కువైతున్నావు, అరే నువ్వు దొంగవురా భయ్, నువ్వే ఒప్పుకున్నావు, దొంగ వెళ్ళేది తిరగంగా లేని నేను తిరుగుతాను చాలాసార్లు అన్నాడంట. మరి అప్పుల రాష్ట్రం అన్నప్పుడు వాళ్ళు తిరిగినాయి, వాళ్ళు ఖర్చు పెట్టారు, ప్రభుత్వం పైసలు ఎందుకు? వాళ్ళకి కాదు అది పబ్లిక్ పైసలకే షరతులు, వాళ్ళకి కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ బంగ్లాలో ఉండకుండా ఆయన బంగ్లాలో సొంత ఇంట్లో ఎందుకుంటాడు? అలా సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు, దందాల కోసం వాళ్ళు ఉంటుండ్రు. ప్రభుత్వ బంగ్లాలు ఎందుకు? ప్రజలు ఎక్కడ గౌరవిస్తున్నారు? ప్రజల పైసలు కావాలి, పైసల హెలికాప్టర్లు కావాలి, ప్రజల విమానాలు కావాలి,
ప్రజల విందులు వినోదాలు కావాలి, అన్నీ కావాలి. కానీ ప్రజల బంగ్లాల మాత్రం ఉండవు. ఎందుకుండవు నువ్వు? ఎందుకుండవు అంటే ఆడ సెటిల్మెంట్లు చేసుకోలేవు. ఆడ డబ్బు ఎంత వస్తుందో పోతుందో తెలియదు, జనానికి తెలిసిపోతుంది. ఎవడెవడు వస్తుండో పోతుండో రోడ్ల పైన లోపల పెట్టేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు జనం చూస్తారు. ఒకనాడేమో ఇప్పుడు దావోస్కి పోయినా, లేకపోతే మీరు అన్నట్టు జపాన్కి పోయినా, లేకపోతే ఇంకా అమెరికాకు పోయినప్పుడు పెట్టుబడులు ఫుల్ వస్తున్నాయి మన రాష్ట్రానికి అన్నాడు. ఇప్పుడు అయిననే అప్పుడు పుడతలేదు అన్నాడు. అసలు అప్పటికప్పుడు మాటలు మార్చడం, అది ప్రజావేదికల మీద మాటలు మార్చడాన్ని ఎట్లా చూస్తారు? పబ్లిక్కి ఎట్లాంటి ఇండికేషన్స్ పోతాయి ఆయన మాట్లాడే తీరు పట్ల? ఇప్పుడు నేను మీకు దావోస్ పోయి వచ్చినాక మీకు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, మీరు చూడండి. ఈయన ముఖం చూసి దావోస్లో ఎవరు ₹1 కూడా పెట్టుబడి ఛాలెంజ్ చేసి చెప్పిన, ఎవరు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. అరే పెట్టుబడులు పెట్టేనికి పోలే, పెట్టుబడులు పెట్టడానికి పోయిన వీళ్ళు ఇలా దోసుకున్నాయి. వీళ్ళ ముఖాలు చూసి ఎవడిస్తాడు? ఇప్పుడు ఈడ చూస్తే ఇప్పుడు ఆయన్నే చెప్పిండు, నేను ఇవాళ కాదు, నేను ఎప్పుడైనా ఓపెన్ డిబేట్కు నేను రెడీ. నువ్వు మంత్రులను పంపుతావా, నీ వేమనరేందర్ని పంపుతావా, నీ బట్టిని పంపుతావు, నువ్వు ఎవరిని పంపుతావో పంపుకో, నేను ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ. నీకు దావోస్లో ₹1 కూడా నీకు పెట్టుబడి ఎవడు ఇవ్వలేదు, నీ ముఖం చూసి ఎవడు ఇవ్వలేదు. అర్థమైందా? అది ఇవ్వాలని నువ్వు ఒప్పుకున్నావు. నిన్న మనం చూస్తే అపాయింట్మెంట్ ఇప్పుడు ఇయ్యనోడు అంటే ఆడిస్తాడా? వాడు తెలుగు అపాయింట్మెంట్ ఇవ్వనోళ్ళు ఆడిస్తాడా? జపాన్ వాడు కూడా ఎవరు ₹1 ఇవ్వలే. నీకు ఎక్కడ సౌత్ కొరియా కూడా పోయినరు, ఇక్కడ మూసి పరివాహిక ప్రాంత డెవలప్మెంట్, అది కూడా మన బొక్కే. వీళ్ళు ఎక్కడెక్కడ పోయినరు, వీళ్ళ బొక్క ముఖాలు చూసి ఎవ్వడు కూడా ₹1 ఇయ్యరు. వీళ్ళ ముఖాలు, వీళ్ళ ప్రజెంటేషన్ రియల్గా వీళ్ళు ఎట్లుంటుంది సార్? వీళ్ళు ఎట్లుంటారు అంటే ఈ ఆకలి రాజ్యంలో ఉంటారు చూసినావా? ఆకలి రాజ్యంలో ఆ టైప్లో ఉంటారు వీళ్ళు. ఎక్కడ పోయి ఎట్లా పడతారో అని చెప్పి ఇక వాళ్ళని వివరించడానికి కూడా నాకు పదాలు లేవు. కానీ అంత చిల్లరగా వీళ్ళు ఇప్పుడు ప్రతినిధులు కూడా సౌత్ కొరియా పోయిన వాళ్ళు చూసినా ఒక్కడు కూడా స్టేట్స్మెన్ లేదన్న. స్టేట్స్మెన్స్ ఉంటారు అందులో అర్థమైందా? దానిలో నీ స్టేచర్ అవసరం ఇది. ఆ చిల్లరగా మాట్లాడుకుంది దాని పక్కనకి వెళ్ళిపోకుండా. నీకు ఈడ కూడా చిల్లరగానే. జపాన్లో కనుమోలిని తీసుకపోయాను. కనుమోలికి ఏం పని పోయి జపాన్లో? కనుమోలి ఉన్నది కదా సార్, ఏం పడి కనుమోలి అక్కడ పోయింది. ఆమెకేం పని మీతోని? ఆమె ఎందుకు వచ్చింది? తమిళనాడుకు చెందిన రాజ్యసభ మెంబర్, మీతో నాడు ఎందుకున్నది? నీకు ఇంకోటి సార్, అప్పే ఉడతలేదు అంటున్నావు ఒక సైడ్, ఇంకో సైడ్ అందాల ముద్దుగుమ్మలకు సంబంధించిన ఫ్యాషన్ షోలు 250 కోట్లు ఖర్చు పెట్టుడు. మరి ఒక సైడ్ ఏమో అకాల వర్షాలతోటి అన్నమో రామచంద్ర అని రైతన్నలంతా ఆగమైపోయినారు, చూస్తున్నారు. మరి అక్కడ వాళ్ళకి పొయ్యి ఒక భరోసాని ఇచ్చేటోడు ఒకళ్ళు లేరు. సో కళ్ళాల్లో ఐకేపీ సెంటర్లలో వడ్లు పోసుకొని నెలల తరబడి అక్కడ అమ్ముడు పోక వాళ్ళ పంటని కాపాడుకోలేక వడ్లని సో నానా తిప్పలు పడుతుండ్రు. వాళ్ళని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. కానీ అప్పుల పాలైంది, అప్పు ఉడతలేదు, ఇవే తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఇట్లాంటి షోలను నిర్వహించడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో కేటీఆర్ ఇదే కార్ రేసింగ్ పెట్టినప్పుడు ఈ కార్ రేసు దీనిపైన ఎంత పెట్టుబడి అవసరం అని చెప్పి కేసులు కూడా పెట్టారు. మనకు అవసరం లేదు అని మీరే అన్నారు, మేమన్నాం, అందరం అన్నాం. ఓకే, మరి ఇప్పుడు ఈ అందాల పోటీ ఇసోంటి తరుణంలో ఇసోంటి తంగారు ఒక దొంగ పాలన చేస్తున్న రాష్ట్రంలో, ఈరోజు అప్పుబుట్టని రాష్ట్రంలో, ఈరోజు మిమ్మల్ని చూస్తే చెప్పులు కూడా దాచుకుంటున్న టైంలో పరిస్థితులలో ఉద్యోగులు మీరందరూ కూడా ఈరోజు స్వయం నియంత్రణ చేసుకోవాలనే సమయంలో ఈరోజు నీవు ఈ పోటీలు పెట్టడం అవసరమా? ఈరోజు నువ్వు కాదు, ఈరోజు అందరు ప్రశ్నిస్తుంది. ఈరోజు అవసరమే లేదు అసలు. 100% నీకు చేత కాదు. నువ్వు మమ్మల్ని అందరిని దొంగలను చేసినప్పుడు మేము ఈరోజు ఏది ప్రపంచ దేశం ముందు WHO వచ్చి ఆదుకునేటట్టుగా మాట్లాడి నిన్న ఇక ఇప్పుడు నెక్స్ట్ పూట కన్నం లేనట్టుగా మమ్మల్ని తయారు చేసి ఈరోజు నీవు అందాల పోటీలు పెడుతున్నావు అంటే దాని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? ఒరిజినల్గా మాత్రం అది అవసరం, నువ్వు చెప్పిన డేటాని బట్టి అవసరం లేదు. ఒకవేళ నిజంగా మనకు సరిపోయేంత పైసలు ఉన్నాయి, ఈరోజు బయటికి మనకు వస్తున్నాయి అని అంటే చేయొచ్చు. ఇయాల్టికి వాళ్ళకి నేను చెప్తున్నా కదా, ఈయన ఒక మంచి నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే, నిజంగా ఈయనకు పరిపాలన పైన ఆసక్తి ఉంటే, నిజంగా జనానికి ఏదైనా చేయాలని ఉంటే ఆర్థికపరమైన మంచి ఇంటెలెక్చువల్స్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకుంటారు. మాకు మంచి అడ్వైజులు ఇవ్వండి, మేము అప్పులలో పడున్నాము, ఇట్లా ఇంత వడ్డీలు కడుతున్నాము, నేను ఎట్లా పెంచుకోవాలి అని చెప్పేసి అవి అడుగుతారు. కానీ వాళ్ళని తెచ్చుకుంటలేడు. ఈరోజు 24 hours దొంగ పనులు చేసేటోళ్ళను, కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్న వాళ్ళను, అటువంటి అధికారులను తెచ్చుకొని నువ్వు పెట్టుకొని చుట్టూ మొత్తం దొంగలను నింపుకొని ఒక్కడన్నా చక్కగా ఉన్నాను ఎంతోని మొత్తం తెలుగుదేశం పార్టీకి ఉన్న 420 అందరిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు, నీ జైలు మెంట్లను తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. కాబట్టి ఈరోజు అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? కాబట్టి ఈరోజు నీవు స్వయం నియంత్రణ మేము కాదు, ఫస్ట్ నువ్వు చేయాలి. నువ్వు ఎట్లకెళ్ళి మొదలు పెడుతున్నావు అది చెప్పు నువ్వు నాకు.
మాకు చెప్పు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఎట్లా చేయబోతున్నావు, నువ్వు ఎట్లా ఇది మన రెవెన్యూ ఏ విధంగా పెంచబోతున్నావు, నువ్వు చెప్పు మాకు. ఇది చేతగా కూడా మమ్మల్ని అడుగు, మేము చెప్తాం ఎట్లా రెవెన్యూ పెంచాలి, మేము చెప్తాం. మేము మా దగ్గర ఉన్నారు, మా దగ్గర సలహాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మేము కూడా సలహాలు ఇవ్వగలుగుతాం. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, బెటాలియన్ పోలీసులు కావచ్చు, ఇట్లా చాలామంది సార్. అంటే ఇప్పుడు మనం చూసిన కాడికే నిరుద్యోగుల తరపున కూడా మనం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసారు, నిరసనలు తెలిపినరు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కుతామనేసరికి వాళ్ళని దిగజారే మాటలు మాట్లాడాడు వాళ్ళని ఉద్దేశించి. ఎందుకంటే మరి చెప్పుండి పబ్లిక్కి సంబంధించిన పథకాలు ఆపి మీకు ఏమైనా జీతాలు ఇవ్వాలా అని వాళ్ళని ఒక మాట మాట్లాడేసారు. సో ఆర్టీసీ వాళ్ళను ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సమ్మెను ఆపేసాడు. ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి ఒక ఏడాదిన్నరలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్ తీరు మార్చుకోకపోతే సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఫ్యూచర్లో? తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇంకో అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా కదా, ఇవాళకి అన్ని పాయింట్ దాటిపోయినాయి. తీరు మార్చుకోని నేను చెప్పే పరిస్థితులు నేను లేను. ఆయన ఒప్పుకున్నాడు, మాకు దొంగ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఇక నీ ముఖం చూసి ఎవరు రూపాయి అయినప్పుడు మాకు ఏం అవసరం పైన, నువ్వు ఏమవసరం. ఉద్యోగులతో అన్నాడు కదా, ఈరోజు మీకు జీతాలు ఇవ్వాలన్నా పథకాలు ఆపి మీకు ఇవ్వాలని అన్నాడు కదా. పథకాలు ఆపి అవసరం లే, నువ్వు పర్యటన చేసి ఆపి ఇయ్యి, నువ్వు నీ అందాల పోటీలు ఆపి మాకు ఇయ్యి, అర్థమైందా? మీ హెలికాప్టర్ల పైన మీ పర్యటనలు ఆపి మాకు ఇయ్యి, మీ ఖర్చులు ఆపుకొని మాకు ఇయ్యి. ఈరోజు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, వేం నరేందర్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళ దగ్గర ఉన్న కొంతమంది మంత్రులు తరాజు పెట్టి బాటలు పెడదాం. ఆడ మంత్రుల ముందు వీళ్ళు ఎంత బరువు ఉన్నారు, మంత్రులు అయినాక ఎంత బరువు ఉన్నారు, అర్థమైందా? వీళ్ళ ఆస్తులు మంత్రులు కాకముందు వీళ్ళు ఎంత సంపాదించారు, తర్వాత ఎంత సంపాదించారు, ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంటాయి కదా. మీ వెరగలేదా? మీరు ఎవడెవడు ఎంత సంపాదించారు తెలియదా? సీతకి ఎక్కడెక్కడ ఎంతెంత తిన్నదో తెలియదా? చెప్తా టైం వచ్చినప్పుడు. సీతక్క అయితే మనం రీసెంట్గా చూపించిన కదా ఎంతెంత తింటుంది ఏమైనా. ఫుల్ మీల్సే అందరూ అధికారులు, ఫుల్ మీల్సే. మీ దగ్గర ఈరోజు మీరు దోచుకున్న పైసలు తీసుకొని బయట పెడితే సరిపోతాయి. అవి ఉద్యోగులకు కానీ, ఈరోజు నిరుద్యోగులకు కానీ, లేకుంటే తెలంగాణ ప్రజలకు కానీ అందాల్సినవి అవి దాచిపెట్టి అక్కడికి వచ్చేటోరికేమో నువ్వు వంకలు చూపెడతావు. మీరు తినడానికి వంకలు చూపెడుతుండ్రా? మీరు సంపాదించుకోనికి వంకలు చూపెడుతుండ్రా? నీ అనుమూల బ్రదర్ చేసే అక్రమాల పైన ఇచ్చేస్తలేరా? మళ్ళీ నీ దగ్గర ఎవరు రూపాయి పుట్టినప్పుడు నువ్వు ఇండస్ట్రీలు వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి అని చెప్పేసి నువ్వు పెద్ద పెద్ద మాటలకు వెళ్ళిపోయి ఈరోజు భూములు ఎందుకు గుంజుకొని వాళ్ళకి ఇస్తున్నావు? వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు ఫోర్త్ సిటీ ఎందుకు పోయి నీకు? అసలు నీ దగ్గర రూపాయి లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇవాళ నీ పథకాల మీద కాదు అవే ఆపుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ అసలు నీ రెవెన్యూ ఎట్లా పెంచుకొని నీ ఫోకస్ దాని మీద ఉండాలి కదా. దాని మీద నీ సలహాలు అడగాలి కదా. 510 రోజుల తర్వాత 511 రోజు నేను దొంగను, నన్ను చూసి రూపాయి ఇవ్వలేదన్నది చేతులైతే నువ్వు దిగిపోవాలి. 101% నేను సింపుల్గా నీ పద్ధతి మార్చుకో, అవి మార్చుకో అని చెప్పి నేను సలహాలు ఇవ్వ నీకు లేను. నువ్వు నాకు ముఖ్యమంత్రిగా నాకు బెస్ట్ పాలన అందియాలి కాబట్టి నీకు బెస్ట్ సౌకర్యాలు మేము ఇచ్చినాము. నువ్వు రోడ్డు మీద పోతే ఈగను కూడా ఉంచలేము, నువ్వు గాలిలో ఎగితే గాలిలో కూడా ఈగను కూడా మేము ఉంచలేము. నీకు కావాల్సినంత అన్నీ మేము సమకూర్చినాం, కానీ నువ్వు మాకు బెస్ట్ పాలన ఇవ్వలేకపోతున్నావు. పైగా నీవు నన్ను నా తెలంగాణ స్థాయిని, నా 1200 మంది విద్యార్థుల త్యాగాలను ఈరోజు దిగజార్చేటట్టుగా మాట్లాడినా కాబట్టి ఒక్క క్షణం నో కాంప్రమైజ్, అన్కాంప్రమైజ్ స్టేట్మెంట్ నేను ఇస్తున్నా. ఒక్క క్షణం కూడా రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలు లేదు. ఆయనను కొనసాగిస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు కూడా అన్నారు ఒక 6 నెలల కిందట, ఇంకా ఆయన సీటుకి గండమే ఉంది, ఖచ్చితంగా దింపేస్తారు, హైకమాండ్ ఏమో ఉంచుకోదు, అన్నీ ఈయన లెక్కలు ఈయన చేస్తున్నాయి, అన్ని అరాచకాలు అన్నీ అక్కడి వరకు చేరినాయని. సో ఈయనని ఎందుకు మార్చలేకపోతుంది? ఈయన వెనకాల బలమైన శక్తులు ఎవరన్నా ఉన్నారా? చంద్రబాబు కానీ, లేదంటే మోడీజీ కానీ, ఇట్లా ఎవరన్నా ఉన్నారనేసి సో హైకమాండ్ వెనకడిగేస్తుందా, లేకపోతే ఈయన అయితేనే కరెక్ట్గా మూటలు అప్పచెప్పడానికనా? ఎందుకు మూటలు? వాళ్ళు ఇవాళ సిఎల్పి మీటింగ్ పెడితే ఇద్దరు ఓటేయరు. ఆయన వేస్తే సీతక్కి వేస్తుండొచ్చు, ఒకరిద్దరు వేస్తే మహా ఎక్కువ, కానీ 99% నాకు ఓటేసేటోళ్ళే లేరు. టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఓటే. రేపు సిఎల్పి మీటింగ్ పెడితే చల్లనీళ్ళ స్నానం చేసుకుంటారు ఏది ఎమ్మెల్యేలు. అదే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మంత్రులు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నువ్వు దిగిపో అని చెప్పి డిమాండ్ చేయాలి. ఎమ్మెల్యేలు మీరు సిఎల్పి మీటింగ్ పెట్టి నువ్వు దిగిపో అని చెప్పాలి. దిగిపోకుండా మీరు అందరిపై ఏసీసీ కరిపోయి కూర్చోవాలి. ఈరోజు 100% ఇది తెలంగాణ బాగు కోసం కాదు, ఈరోజు రేపు భవిష్యత్తు కోసం
రేపు భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో ఇక దరిదాపున కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కానరాని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. మీరు ఇలా తెలంగాణ బాగుపాలన చేయాలని అనుకుంటే, తెలంగాణ మేము ఇచ్చినామని అంటారు కదా సోనియా గాంధీ గారు, మీరు వెంటనే తీసిపడేయండి. ఫస్ట్ మీరు అంతా మీ డిమాండ్ ఇదే ఉండాలి, సింగిల్ డిమాండ్ ఉండాలి. ఈ డిమాండ్ తప్ప నా డిమాండ్ అయితే అదే ఉన్నది. నువ్వు వెంటనే రాజీనామా చేయాలి భయ్, నాకు ఏం అవసరం లేదు. రేపు నన్ను పార్టీలో అంటే నేను అంత పెద్ద లీడర్ అని వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారో లేదో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నువ్వు నా పార్టీలో జాయిన్ అవుతావా నన్ను అడిగితేనే ఫస్ట్ డిమాండ్ ఒకటే పెడతా, ఫస్ట్ ముఖ్యమంత్రిని మార్చండి, అప్పుడు ఆలోచన చేస్తాం అని అంటాం. కానీ ఇప్పుడు పిలిచింది కదా అని పోయే పరిస్థితిలో ఉండదు. నేను చెప్తున్నా, నా వరకు నేను చెప్తున్నా, ఒక క్యారెక్టర్ ఉన్నోడు కావాలి. క్యారెక్టర్ లేని వాళ్ళే ఈరోజు సీఎంగా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఆయన్నే ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి ఆయననే మోసగాడని ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి నేను దొంగనని ఒప్పుకున్నాడు. కాబట్టి ఒక దొంగ ముఖ్యమంత్రి, ఒక మోస ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు, వెంటనే దిగిపోవాలి. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి మాట్లాడిన వ్యాఖ్యల్లో కూడా చాలా వరకు ఆంతర్యాలు కనిపిస్తున్నాయి. అంటే డిఫరెంట్గా మాట్లాడుతుండే. ఇంతకుముందేమో ఈయనకి ఇండికేషన్ ఇస్తూ మాట్లాడేటోళ్ళు, నీ కింద మంత్రులు నీకేదో ఎసరు పెడుతున్నారు అన్న యాంగిల్లో. సో మొన్న రీసెంట్గానైతే జోడెడ్ల బండ్లిలాగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ముందుకు పోవాల్సిన అవసరం ఉందంట. ఈ మాటలను ఎట్లా చూస్తారు? అవును, ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రతినిధి. ఆయన రేవంత్ రెడ్డి యువసేన జాతీయ అధ్యక్షుడు. ఇంతకుముందు కూడా చెప్పిన బండి సంజయ్ అనేట ఆయన రేవంత్ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ వాడు కోరుకుంటలేడు, బండి సంజయ్ కోరుకుంటారు, కిషన్ రెడ్డి కోరుకుంటారు. ఈరోజు దాదాపు వాళ్ళ ఎంపీలను గెలిపించిందే అయినా కదా. వాళ్ళకి టైట్గా ఉంటే సీఎం టైట్ చేస్తే వీళ్ళంతా ఎందుకు గెలుసు? ఈరోజు బీజేపీకి పానం పోసింది, బీజేపీ కాలు చేతులు ఇరగవత కట్లు కట్టింది ఈయననే, దాన్ని నిలబెట్టింది ఈయననే. కాబట్టి ఇద్దరు వాళ్ళు జోడెడ్ల లెక్కన ఉంటారనేది అందుకు బడేబాయ్ చోటేబాయ్ లెక్క ఉన్నది. కానీ ఈరోజు వాస్తవం చెప్తున్నా, ఈయన తీసేస్తే ఇంటికే కూడా ఫరక్ పడేది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎంబడి పోడు, కాంగ్రెస్ పార్టీ కూడా ఏం కాదు. కోడంగల్ ఇవాళ నిలబడితే డిపాజిట్ రాదు, 119. నా స్టేట్మెంట్ ఇది 6 నెలలకెళ్ళి ఉన్నది. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే పబ్లిక్ కావచ్చు, ఈయన మాటల మీద దుమ్మెత్తి వస్తారు, ఇట్లా ఇంత దిగజారి మాట్లాడిండు అనేసి. సో ఇటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. మరి ఎట్లా ఈయన పాలన, ఈయన అడ్మినిస్ట్రేషన్ని కొంత పబ్లిక్ని మళ్ళీ ఫామ్ చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులకు పబ్లిక్ మధ్యలో కొట్లాట పెట్టినట్టే మాట్లాడేసి మొన్న. మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ను ఒక గాడిన పెట్టే రీతిలో మళ్ళీ ముందటికి ఎట్లా తీసుకుపోతాడు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం జరగబోతుంది ఫ్యూచర్లో? ఈ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఏం లేదు, ఫ్యూచర్ ఏముంటుంది, ఫ్యూచర్ గురించి మీరు ఎక్కువ మనం భయపడాల్సిన అవసరం లేదు. అనగనగా ఒక రాష్ట్రం ఉండే, ఆ రాష్ట్రానికి ఒక దొంగ ముఖ్యమంత్రి ఉండే, ఆయన దిగిపోయింది, ఆయన ఇప్పుడు కనబడతలేడు. ఇక అంతే. ఇక కౌన్సిలర్ కూడా గెలవాడు, వార్డు మెంబర్ కూడా గెలవాడు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి అంటాడు, కౌన్సిలర్ గెలవాడు, వార్డు మెంబర్ కూడా గెలవాడు. ఆయన గల్లీలు ఉన్నాడు కూడా ఓట్లేయారు. అనుమూల ఇంటికాడ కొడంగల్లో ఇల్లు ఉంటాయి కదా వీళ్ళ ఇంటికాడ, అక్కడ కౌన్సిలర్ కూడా గెలవాడు. ఎవరి ఛాలెంజ్ ఇది నువ్వు రాసి పెట్టుకో. వేరే వాళ్ళన్నా ఏదన్నా బీజేపీకి పోయినా ఈయన గెలవాడు, బీఆర్ఎస్కి పోయినా గెలవాడు. నువ్వు ఏ పార్టీకి నిలబడ్డా ఆ పార్టీకి నష్టం తప్ప లాభం అయితే ఉండదు. ఆ దరిద్రాన్ని తెచ్చుకొని నెత్తి మీద ఈయన వచ్చిన చాలామంది బుకాయిస్తారు. ఈయన పొడిచింది ఏంది, పీకింది ఏంది, ఏం కొట్టాడిండు? బీఆర్ఎస్తో నేను పోరాటం చేసిందా, బీజేపీతో నేను పోరాటం చేసిందా? ఇంచు వేలే. ఆయన జైల్లో ఎట్లయితే శిక్ష అనుభవించుండో, ఆయన జైల్లో ఎట్లయితే ఇబ్బందులు పడ్డారో, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ జైల్లో పెట్టకపోతే అడుగుతున్నారంట కదా, నిన్ను సీఎంని చేసిందే వీళ్ళని జైల్లో పెట్టడానికి అనేసి కూడా అడుగుతున్నారని అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడారు. మరి ఎందుకు పెడతలేడు హోంమంత్రి? ఎందుకు పెట్టలేకపోతాడు? ఆయన చేత కాదని పేపర్లు చదవరాదు, ఓపిక లేదు. సో హోంమంత్రి తన దగ్గరనే ఉంది, విద్యాశాఖ తన దగ్గరనే ఉంది, మున్సిపల్ ఆయన దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి కదా. మరి ఈ క్యాబినెట్ విస్తరణ కూడా ఇంకా చేయకపోవడానికి గల రీజన్స్ ఏమంటారు? అంటే దొంగని ఒప్పుకుండు కదా, ఇదానికి దొంగ అయితేనే మంత్రి ఉండాలనుకుంటారో ఏందో, లేకుంటే నన్ను మార్చే ఆలోచన ఉందో ఏందో, అసలు ఏమన్నా చెప్పొచ్చు. కానీ ఏదేమైనా నాకు ఏఐసిసి మారుస్తుందా మారవదా అని నాకు అవసరం లేదు. ఇవాళ పబ్లిక్ డిమాండు, మన డిమాండు, సింగిల్ డిమాండ్ ఏంటంటే దొంగ సీఎం మాకు అవసరం లేదు, దొంగ సీఎం దిగిపోవాలి. ఒక క్షణం కూడా ఆయన కొనసాగడానికి వీలు లేదు. ఈరోజు ఈ డిమాండ్ తప్ప ఇక పార్టీ మారుస్తుందా లేదా, లేకుంటే క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేదా నాకు అవసరం లేదు. ఇక విస్తరణ ఇవాళ క్యాబినెట్ కూడా అట్నే పాడుపడ్డది కదా, వాళ్ళేం చక్కగా ఉన్నారు. ఏదా ముఖ్యమంత్రి ఇంకా దొంగ ఉండు, ఒకవేళ స్ట్రిక్ట్ వాడు ఉన్నాడు అనుకో, వాళ్ళ పప్పులు ఉడికెట్టి ఏం కావు. దొంగ దొరికింది కాబట్టి కప్పితే నువ్వు చక్కనో నీ అబ్బాయి అంటారు.
దొంగతనం చేసేటప్పుడు దొరికితే ఏం దొంగతనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అడిగారు, నువ్వు తక్కువ కాదు, నువ్వు దొంగ వేడా, నువ్వు జైలుకే పోయి వచ్చినావు కదా, నువ్వు నన్ను అడిగేటువంటి వాడిని చెప్పి వీళ్ళు మంత్రులు. కాబట్టి ఈరోజు ప్రతి దానికి ఆయన సూసైడ్ చేసుకుని ఆయన సూసైడ్ చేసుకుని గాక కాంగ్రెస్ పార్టీని కూడా నేను చంపేసిండు. తెలంగాణ చంపి కుప్ప చేసి బొంద పెట్టి పడేసిండు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ మీ అనాలిసిస్కి. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంటే అప్పు ఉడతలేదు అనడం పక్కన పెడితే, నన్ను దొంగ లెక్క చూస్తుర్రు, అసలు అప్పే ఉడతలేదు, నన్ను కోసినా కూడా ఒక 5 పైసలు నయా పైసా కూడా ఉట్టదు. ఇట్లాంటి మాటలన్నీ కూడా నిజంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సో ప్రజల నుంచి కాదు, ప్రతిపక్ష పార్టీలే కాదు, ఇటు తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ సీటుకు అనర్హుడు. 1.5 year గడిచిపోయినా కూడా అడ్మినిస్ట్రేషన్ పాలన అనేది గాడిన పెట్టడం తన వల్ల అవ్వట్లేదు. ఖచ్చితంగా దిగిపోవాల్సిన అవసరం ఉందన్న డిమాండే ఇటు పబ్లిక్ డొమైన్ నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు, ఇలాంటి పొలిటికల్ అనలిస్టులు, పొలిటికల్ సీనియర్ లీడర్లు కూడా అంటున్నటువంటి మాటలు. సో మొత్తానికైతే బక్కా జడ్సన్ సార్ డిమాండ్ ఏంటంటే, సీఎం తనంతల తానే తను మాట్లాడి తన పదజాలంతో తను దిగజారిపోయిండు, ఒక దొంగ లెక్క తను తానే చూపించుకుండు. కాబట్టి ఖచ్చితంగా సీఎం పదవికి ఆయన అనర్హుడు, ఖచ్చితంగా దిగిపోవాలి. మరి హైకమాండ్ ఇంత డిమాండ్ వస్తున్నటువంటి తరుణంలో గ్రౌండ్ లెవెల్లో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇది బక్కా జడ్సన్ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.